జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సాటర్డే కదా, కాసేపు రిలాక్స్డ్గా మాట్లాడుకుందాం. రోజులాగా హడావిడిగా ఏవో న్యూస్లు ఉన్నట్టుగా ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం. టాపిక్లోకి వెళ్తే నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్, రెండు కామెంట్స్కి వాళ్ళ సమాధానాలు. ఓకేనా? ఫస్ట్ పాజిటివ్ కామెంట్స్ చెప్పుకుందాం. ఏ మనిషి అయినా మన ఇంట్లో వాళ్ళతో లేకపోతే మన దగ్గర వాళ్ళతో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపించేంత తీరిక లేని బిజీ షెడ్యూల్లో యూట్యూబ్లో వీడియోలన్నీ చూసి ఎంతో ఓపిక్గా మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఇంట్లో సిస్టర్ లాగా, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా ఎన్నో బంధాలు మీతో నాకు ముడిపడి ఉన్నాయి. చాలామంది చెప్పారు యూట్యూబ్ ఛానల్ అనేది వన్ సైడే చూస్తున్నాం, రెండో సైడ్ చూడలేదు అని. ఎటువైపు చూసినా మంచి మనుషులు ఉన్నంతకాలం ఏ ఫీల్డ్ అయినా బాగానే ఉంటుంది. అవునంటారా కాదా? రెండోది, నేనేమి మిమ్మల్ని అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని విసిగించే మనిషిని కాదు. నా నగలు చూడండి అని చెప్పే మనిషిని కాదు. నా చీరలు చూడండి నేను అంత పెట్టి కొనుక్కున్నానని చెప్పే మనిషిని కాదు. లేదు అంటే బలానా వర్క్ ఉంది దాంట్లో చేరండి మీ జీవితాలు బాగుంటాయని చెప్పేదాన్ని కాదు. డబ్బులు బాగా వస్తాయి బలానా చెట్లు కట్టుకొని వెళ్ళి అని చెప్పేదాన్ని కాదు. ఇంకోటి చెప్పాలంటే నేను నగలు కొనుక్కుంటాను స్కీములు కట్టి మీరు కూడా వెళ్ళి అక్కడ కనుక్కొని అని చెప్పేదాన్ని కాదు. మీకు దేనికి కోపం వస్తుంది చెప్పండి? ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి చేసినా, ఒక అద్దెళ్ళ గురించి చేసినా, లేకపోతే ఒక ఆఫీసర్ల గురించి చేసినా, ఒక సాటి ఓనర్స్ గురించి చేసినా, ఇంట్లో అద్దెకున్న వాళ్ళ గురించి చేసినా, దేని గురించి చేసినా మీ అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశం తప్ప దీంట్లో నాకు ఉపయోగపడేదంటూ ఏదీ లేదు. రెండోది, మీ అందరూ ఇంతిదిగా ఆదరిస్తున్నందుకు, ఇంతిదిగా నన్ను మీరు అమ్మ అని పిలిచేవాళ్ళు ఒకళ్ళు, అక్క అని పిలిచేవాళ్ళు ఒకళ్ళు, సిస్టర్ అని సంబోధించేవాళ్ళు ఒకళ్ళు, మేడం అని సంబోధించేవాళ్ళు ఒకళ్ళు, ఇవన్నీ డైలీ నా రొటీన్ లైఫ్లో నేను అన్నీ వింటూనే ఉంటాను. కానీ ఎక్కడో మన అందరం కలిసి ఒక జర్నీని స్టార్ట్ చేసాం. నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతానండి, కానీ దాన్ని ఆదరించాలి, దాన్ని నేను చెప్పేది కరెక్టా తప్పని డిసైడ్ చేయాల్సింది మీరే కదా. కామెంట్లు ఆపేసుకోవచ్చు, నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఏ కామెంట్స్ వచ్చినా. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అమ్మో ఏం కామెంట్లు పెడతారు ఏంటో అని ఆపేసుకున్నమాట వాస్తవం. ఒక 1 year పాటు. తర్వాత జనాలు అవగాహన ఇవన్నీ అర్థమైన తర్వాత కామెంట్ బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. అసలు నేనంటూ ఎవరో తెలియనప్పుడు మార్నింగ్ లేవగానే యూట్యూబ్ ఓపెన్ చేస్తానండి. ఎవరెవరు స్టూడియోలోకి వెళ్ళి ఎవరెవరు ఏం కామెంట్లు పెట్టారు ఏంటని చక్కగా పాజిటివ్గా పొద్దున్నే లేవగానే మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్ అమ్మా, చింపు ఎలా ఉంది అని నోరారా పలకరించేది ఉంటుంది చూసారా, చాలా హాయిగా అనిపిస్తుంది. చాలామంది అడిగారు ఏమని అంటే మీ నల్లపూసలు బాగుంటాయి మేడం, మీ బ్లాక్ బెడ్స్ వాటిని చూపిస్తారా అని. చూడమ్మా, అందరిలాగా నేను కూడా వీడియోలు చేసేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి నాకు తేడా లేకుండా పోతుంది. ఇంకోటి, మీ అందరి దగ్గర ఉన్నవే నా దగ్గర ఉన్నాయి, అంతకంటే ఏం లేదు. నాకు అందరిలాగా పెద్ద పెద్దగా వస్తువులు కొనుక్కోవడం ఇష్టం ఉండదండి. చాలా చిన్న కొనుక్కుంటుంటాను నచ్చినప్పుడల్లా, అంతే. అంతకంటే గొప్పగా ఏమీ లేవు. అందరి ఇళ్లలో ఉన్నవే, అందరూ కొనుక్కున్నవే నేను కూడా కొనుక్కుంటాను అనమాట, అంతకంటే ఏమీ లేదు. రెండోది, చాలామంది అంటుంటారు నీకు ఈ వార్తలు తప్ప వేరే వార్తలు తెలియదా అని. పీపుల్స్ టీవీ అనేది న్యూస్ ఛానల్. జనానికి అవగాహన కల్పించడం కోసం, జనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియపరచడం కోసమే నా న్యూస్ ఛానల్ తప్ప దాంట్లో జోక్స్ వేసుకోవడానికి, కామెడీలు చూపించడానికి, హోమ్ టూర్లు చూపించడానికి, లేదు అంటే బలానా షాపింగ్ మాల్కి వెళ్ళాను మీ అందరూ బలానా షాప్లో బట్టలు కొనుక్కోండి అని చెప్పడానికి ఆ ఛానల్ నేను పెట్టుకోలేదు. ఇంకోటి, మీ అందరూ మీ టయాన్ని కేటాయించి ఇంత ఇదిగా నన్ను ఆదరిస్తున్నందుకు, మీ ఇంట్లో బిడ్డగా నన్ను అనుకుంటున్నందుకు. మొన్న ఎవరో పెట్టారు, పుడితే పుట్టావమ్మా బిడ్డగా, నీలాంటి ఆడపిల్ల పుట్టాలమ్మా ఎవరింట్లో అయినా అని ఒక బ్రదరు మేడము పెట్టారు కామెంట్. చాలా ఆనందకరంగా అనిపిస్తాయండి ఇట్లాంటి విషయాలన్నీ చూస్తుంటే.
ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పడమే నాది. నా ఛానల్ ఎగిరిపోతుందేమో, నా మీద ఏమన్నా స్ట్రైక్లు పడతాయేమో నా వీడియోల మీద అనే మెంటాలిటీ నాది కాదు. ఇంకో ఛానల్స్ని విమర్శించడం నా మెంటాలిటీ కూడా కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. తప్పు ఒప్పులు మన ఇంట్లోనే బోల్డ్ ఉన్నాయి. అందుకని మన కుటుంబాన్ని మనం పడేసుకోలేం కదా బయట. అలాగే యూట్యూబ్ అనేది ఒక కుటుంబం. దాంట్లో ఎవరి గురించైనా మనం బ్యాడ్గా మాట్లాడినా, బ్యాడ్గా ప్రవర్తించినా అది చాలా చీప్గానే అనిపిస్తుంది. మొన్న అమ్మా ఛానల్ గురించి నేను మాట్లాడినప్పుడు ఎంతోమంది నన్ను మంచిగా రిసీవ్ చేసుకుని హక్కును చేర్చుకున్నారు. దాంట్లో ఒక 5% 10% మంది అమ్మా తీస్తావా తీవా, వీడియో తీస్తావా తీవా, ఆఫ్టర్ ఆల్ చిన్న యూట్యూబర్వి నువ్వు మాట్లాడేంతటివా, మా అమ్మ ఛానల్ ముందు నీ ఛానల్ ఎంతే, ఇక అంతే, లాంగ్వేజ్లు అంతే ఇంతే, కుసే కుసే అని. ఎవరికి అవసరం అండి పట్టడానికి? కానీ ఒకటి, మన మాటను బట్టి మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన బట్టి మన హోందాతనం బయటపడుతుందిట. అవునా? అభిమానం ఉండొచ్చు, కానీ చర్మం ఒలి చేసుకునేటట్టు ఉండకూడదు. ఎందుకంటే అభిమానం అవతల వాడు తప్పు చేస్తున్నాడో ఒప్పు చేస్తున్నాడో తెలుసుకుని ఆ మనిషిని మనం అభిమానించాలి. చర్మం ఒలి చేసుకుంటానన్నాను చూసారా, ఆ మనిషి తప్పు చేసినా కూడా వెనకేసుకొచ్చే వాళ్ళని చర్మం ఒలిచేటట్టు చెత్త కొట్టేయాలి అలాంటి వాళ్ళని. దాంట్లో నీ రాగ మదని నీ రాగ మదని అనే ఆవిడ పెడుతుంది చూడండి బ్యాడ్ కామెంట్స్. దున్నపోతో మనిషో తెలీదు. ఎందుకు దున్నపోతు అని ఆ మనిషిని సంబోధించాను అంటే, మదనిని నీ రాగ మదని ఆవిడ పెట్టే దాని పేరు. ఆవిడ ఇది చాలాసార్లు చెప్పా, అమ్మ అని చెప్పా, బుజ్జగిచ్చా, మందలించా, బెదిరించా, అన్నీ చేశా. దున్నపోతు అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టే ఈవిడికి. అమ్మ మాట ఛానల్ని మాట్లాడే అంతటి దానివా? అమ్మ మాట ఛానల్ గురించి నేను ఎప్పుడు అగెనిస్ట్గా మాట్లాడాల. అన్యాయం చేయకుండా అమ్మా, డబ్బులు ఇచ్చేయండి అని చెప్పాం. ఎక్కడన్నా నా వీడియోలోకి వెళ్ళి చూసుకో. ఆవిడ ఛానల్ గురించి మాట్లాడితే నీకు బాగుండదు. ఆవిడ నీ ఇల్లు ఎక్కడో తెలుసు అని చెప్పాను చూసారు. ఒకరోజు వీడియో చేశాను. ఈవిడే మదని ఈవిడ పేరు. మరి ఆ పేరేంటో, రాగ మదని ఈవిడనమాట. ప్రతిసారి నా వీడియోలోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని ఆవిడ అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ కామెంట్లు చదువుకుంటుంటే కిక్కే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కనపడితే కదా, మనం ఎంత ఘాటో, గుంటూరు ఎంత మిర్చో, ఎంత ఘాటో, ఎన్ని మిర్చీలు ఉన్నా గుంటూరు మిర్చి ఘాటు కనపడాలి కదా. అందరు అన్నట్టు కృష్ణా జిల్లా పవర్ కూడా కనపడాలి కదా. రాయలసీమ నీళ్ళు తాగినందుకు పౌరుషం ఎలా ఉంటుందో తెలియాలి కదా. గోదావరి జిల్లాలో ఉన్నందుకు మర్యాదలు ఎలా చేయాలో తెలియాలి కదా. అందుకని ఈవిడికి ఈ జిల్లాలని పరిచయం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని ఈవిడే, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నేను వస్తాను, నీ ఇంటి పక్క వాళ్ళు నీ గురించి చెప్పారు అని చెప్పింది. మొన్న చెప్పింది ఈ మదని గురించి మీ అందరికీ. ఈవిడే ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ అమ్మ మాట ఛానల్ గురించి నేను మాట్లాడిన దానికి నన్ను బెదిరించే వ్యక్తి కూడా ఈవిడే. ఈవిడి గురించి యూట్యూబ్లో చెప్పాల్సినంత మనిషి ఏం కాదు, దున్నపోతు కాబట్టి. అర్థమైందా? బ్యాడ్ కామెంట్స్ అనేవి వీడియో నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి. మీ ఇంటికి వచ్చి నేను మీకు వీడియో చూడమని చెప్పలేదు అని చెప్పాను చూసారా, ఈవిడికే. ఇంకోటి మీకు ఎప్పటికైనా పరిచయం చేస్తాను అని చెప్పాను కదా, ఈవిడే. ఇంకోటి ఈవిడ, అబ్బా పొద్దున్నే లేస్తే నీ దరిద్ర మొహం చూడాల్సి వస్తుంది యూట్యూబ్లో, ఫోన్ ఓపెన్ చేయంగానే అంటాను. ఈవిడ దరిద్ర మొహం ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూడలేక చచ్చిపోతున్నారు. ఒకసారి ఆవిడైనా ఫోటో డీపీ తీసుకుని ధైర్యం ఉంటే మనకి పంపిస్తే మనం ఆవిడంత అందంగా వచ్చే జన్మలైనా దేవుడు నన్ను పుట్టించాలని కోరుకుంటాను, ఎంత అందంగా ఉందో చూసి. అమ్మ మాట ఛానల్ ఆవిడంత గొప్పదానివా? ఆవిడంత అందగత్తివా? ఆవిడంత మాటగారితనవా? ఆవిడంత
లేవిలా నీకు అని అడుగుతుంది. ఎవరందం ఇంట్లో ఒక కడుపున పుట్టిన పిల్లలే ఎవడందం వాడుకుంటుంది. ఆవిడందం నాకు ఎందుకు ఉంటుందండి? ఇవిడికి పిచ్చి కాకపోతే ఈ మదనికి నిరాగా మదని ఎందుకుంటుంది చెప్పండి? అందుకని ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ని పెద్దగా పట్టించుకోకూడదు. ఇంకోటి విషయం ఏంటి అంటే, ఓటు ఎందుకు వేయలేదు మీరు అని అడుగుతున్నారు. ఓటు 3 సార్లు వేశానండి. 3 సార్లు వేసినప్పుడు ఒకసారి బాగానే ఉంది, ఒకసారి ఏమో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఇంకోసారి బాంబు దాడిలో చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది జరిగింది. ఇంకా అందుకని నాకు ఓటేయాలంటే చిరాకు అనిపించేసి ఓటేయటం మానేస్తాను. అందుకని ఓటేయలేదు. ఇవ్వండి, ఈరోజు మీరందరూ ఎంత ఇదిగా ఆదరిస్తున్నారని, ఓటేయటం చేతకాందని ఓటు గురించి మాట్లాడతావా, ఓటేయటం చేతకాందని ఎదుటివాడికి సలహా ఇస్తావా అని అడుగుతున్నారు. నాకు అది కాదండి. ఓటేయటం నాకు కూడా ఇష్టమే, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వేయలేదు. ఇది తెలిసి ఆపోజిట్ వాళ్ళు రేపు ఎలక్షన్స్లో నన్ను కిడ్నాప్ చేసి పలానా వాడికి ఓటే, వాడు పోతాడు, వీడు ఇదవుతాడు అని నన్ను కిడ్నాప్ చేసినా ఆశ్చర్యపోకర్లా. అవునా కదా? అందుకని అందరూ మనసులో తప్పుగా అనుకోమాకండి. ఈ గిరిజ అంటే పైగా ఇంకోటి, నీ బొంద, నీకు బ్రాండా ఏమన్నానా, మూసుకో అని చెప్పాడు నన్ను. అందుకని ఈవిడ మీకు పరిచయం చేద్దామని ఈ మదనిని ఇవాళ కామెంట్లో దాని గురించి అనమాట. చిన్న సాటర్డే. ఓకేనా? బాయ్ అండి.